మెడికల్ ఐఐటి ప్రవేశ పరీక్ష ఫలితాల్లో రాజమహేంద్రవరం విజన్ అకాడమీ అత్యున్నత ఫలితాలు సాధించిందని సంస్థ ఫౌండర్ డైరెక్టర్ వై గోవిందరాజు వెల్లడించారు. మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు పుష్పగుచ్చాలు అందజేసి మంగళవారం అభినందించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో కష్టంగా వచ్చిన మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ 2025లో విజన్ అకాడమీ విద్యార్థులు 20 మందికి పైగా రీసీట్లు సాధించారని అభినందించారు. ఏ కార్పొరేట్ కాలేజీ సాధించిన ఈ విధంగా ఓపెన్ కేటగిరీ, రిజర్వేషన్ కేటగిరీలో తమ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చూపారన్నారు. ఏపీ సెట్ 2025లో 5,000 లోపు 50 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించి సెన్సేషనల్ రికార్డు సృష్టించారన్నారు. తమ అకాడమీ అధ్యాపకులు, తల్లిదండ్రుల సహకారానికి విద్యార్థుల కృషి తోడవడంతో ఇంత ద్వితీయ ఫలితాలు సాధించడానికి వీలైందన్నారు. सर ट्रांसलेशन सर తీసుకుంటాం మేడం డోర్ వేసేయండి చెప్పండి సార్. రిలీజన్ ఎంసెట్ రిజల్ట్స్లో సుమారుగా 5 ఓకే సార్ నెక్స్ట్ పేజ్ చెప్పండి మేడం. నా పేరు గోవిందరాజు, విజన్ అకాడమీ డైరెక్టర్. నీట్ అండ్ ఎంసెట్ 2025 ఫలితాలలో మళ్ళీ విజన్ అకాడమీ విద్యార్థులు సత్తా చాటడం జరిగింది. అంటే ప్రతి సంవత్సరం మంచి రిజల్ట్స్ వస్తున్నాయి, మంచి మార్కులు వస్తున్నాయి, చాలామంది స్టూడెంట్స్ మంచి పొజిషన్స్కి వెళ్తున్నారు విజన్లో చదివిన స్టూడెంట్స్. కానీ 2025 రిజల్ట్స్ వెరీ స్పెషల్. ఎందుకంటే ఆల్ ఇండియా లెవెల్ జరిగిన నీట్ ఎగ్జామినేషన్లో మన విజన్ విద్యార్థులు వివిధ కేటగిరీ వైజ్ ఆల్ ఇండియా కోటాలో అండ్ సుమారుగా వాళ్ళకున్న రిజర్వేషన్స్ ప్రకారం, కట్ ఆఫ్స్ ప్రకారం సుమారుగా 20 మంది విద్యార్థులు పైగా మెడికల్ సీట్స్ సాధించడం విజన్లో నిజంగా ఇది మాకు చాలా ఆనందదాయకం అండ్ స్ఫూర్తిదాయకం. ఎందుకంటే 45 మంది విద్యార్థులు మేము తీసుకున్న పోయిన సంవత్సరం 45 మంది విద్యార్థుల చేత కూడా ప్రీ మెడికల్ సీట్లు కొట్టించాలనే సంకల్పంతో స్టార్ట్ చేసాం. డే 1 నుంచి కూడా అదే స్పిరిట్తో అదే ప్రోగ్రామింగ్ రన్ చేస్తూ నీట్ పేపర్ ఎంత కఠినంగా వచ్చినా నీట్ పేపర్లో వివిధ మార్పులు, అంటే సెక్షన్ ఏ, సెక్షన్ బి ఉండేది. సెక్షన్ బి తీయడం జరిగింది. 3 hours 20 minutes ఉండేది. 3 hours ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. అలాగే పేపరు సెట్టింగ్ మాత్రం కంప్లీట్గా ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి విద్యార్థికి కూడా చాలా కఠినంగా ఇవ్వడం జరిగింది. ఎంత కఠినంగా ఇచ్చినా సరే మా విద్యార్థులు 20 మంది సుమారుగా, అందులోని టాప్ ర్యాంక్ 502 మార్క్స్, ఆల్ ఇండియా లెవెల్లో మంచి ర్యాంక్, ఆల్ ఇండియా లెవెల్లో టాప్ ఇన్స్టిట్యూషన్లో సీట్ వచ్చే అవకాశం 100% రావడం జరిగింది. విజన్లో చదువుకుని లాంగ్ టర్మ్ తీసుకున్న అమ్మాయి జే లావణ్య. నా పేరు లావణ్య. నాకు నీట్లో 502 మార్క్స్ వచ్చాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ సార్కి, ఇక్కడున్న మా సార్లందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ నేను నీట్ అటెంప్ట్ చేశాను, కానీ నాకు 1,80,000 ర్యాంక్ వచ్చింది. కానీ నా ర్యాంక్కి MBBS రాదు. ఇంకా సరే, ఇంకా MBBS నా డ్రీమ్, కానీ ఇంకా రావట్లే కదా అని నేను చాలా డిసప్పాయింట్ అయ్యి ఇంకా MBBS వద్దు, లేదు డెంటల్ ఏదో జాయిన్ అయిపోదాం అనుకున్నాను. కానీ అప్పుడే ఒకసారి డైరెక్టర్ సార్తో మాట్లాడితే, లేదమ్మా నీకు సీట్ నేను ఇప్పిస్తాను, నీకు కన్ఫర్మ్ గ్యారంటీగా నీకు వచ్చేలా ఇక్కడ నేను గ్యారంటీ ఇస్తానని చెప్పి నన్ను మోటివేట్ చేసి ఇక్కడ నాకు కేరింగ్ అది కూడా బాగా నచ్చేసరికి ఇక్కడ జాయిన్ అయ్యాను లాంగ్ టర్మ్ కింద.